హార్ట్ అటాక్ వచ్చిన వారికి స్టంట్స్ వేస్తుంటారు. ఇవి ఎంతకాలం పనిచేస్తాయి? హార్ట్ అటాక్ వచ్చాక హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ మనకు ఈసీజీ చేస్తారండి. ఈసీజీలో మనకు ఎస్టీ సెగ్మెంట్లో మార్పులు వస్తాయి. అందులో ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ అంటే హార్ట్ అటాక్ అని తీసుకుంటాము. అలా ఉన్న వాళ్ళలో ఎంత త్వరగా మనం బ్లాక్ క్లియర్ చేయగలిగితే హార్ట్కి అంత కాపాడగలుగుతాము. సో అందుకే దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నార్మల్గా ఈ మధ్య హాస్పిటల్లో ఒక క్వాలిటీ మార్కర్ ఉంది. పేషెంట్ వచ్చాక ఎంతసేపులో మనం స్టెంట్ చేయగలుగుతాం అనేది. దాన్ని మనము హాఫ్ అన్ అవర్ టు 40 minutes చేయగలిగితే మరీ మంచిది. వరల్డ్ స్టాండర్డ్స్ పరంగా ఫస్ట్ 90 minutes లోపల మనకు హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి స్టెంట్ కానీ ఓపెనింగ్ జరిగిపోవాలండి. స్టెంట్ వేస్తే మనకు హార్ట్లో బ్లడ్ సప్లై బాగుంటుంది, హార్ట్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, సడన్ కార్డియాక్ ఈవెంట్స్ కూడా చాలా మటుకు తగ్గగలుగుతాము. కాకపోతే స్టెంట్ వేసాక దాని జాగ్రత్తలు ఖచ్చితంగా ఉండాలండి. మందులు మానేస్తే మటుకు మళ్ళీ స్టెంట్లు బ్లాక్ అవుతుంటాయి. ఒకసారి స్టెంట్ వేసాక స్టెంట్ వీలు పడదు, లైఫ్ టైం ఉంటుంది. మెడిసిన్స్ కూడా లైఫ్ టైం వాడుతుండాలండి. కాకపోతే స్టెంట్ వేసిన వాళ్ళలో 100 మందిలో ఒకరికో ఇద్దరికో మళ్ళీ స్టెంట్ బ్లాక్ అవ్వచ్చు. యూజువల్ బ్లాక్ అయ్యేది కూడా ఎవరైనా మందులు బంద్ చేసిన వాళ్ళు కావచ్చు, షుగర్ కంట్రోల్ లేకున్న వాళ్ళు కావచ్చు, స్మోక్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా మందులు వాడుతుండి రెగ్యులర్గా ఉంటే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా 1-2% మటుకు మళ్ళీ రావచ్చు.